హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయతోటి కాకరకాయ కారపొడి అయితే చేసేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చాలా ఈజీగా మనమైతే చేసేసుకుందాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక అరకిలో కాకరకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి అయితే తీసుకున్నాను. పండినవి అయితే కాదు ఇవి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా పైన చెక్కు అస్సలు తీయకుండా సన్నగా చక్రాల్లాగా రౌండ్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి, చాలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను నేను. ఇలా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పచ్చివి ఏమన్నా ఇత్తనాలు ఉంటాయి కదా, ఆ ఇత్తనాలు ఉంటే అలాగే ఉంచండి. పండినవి ఏమన్నా ఉంటే మాత్రం తీసేయండి. కాయ ఫ్రెష్‌గా ఉన్నా సరే అక్కడక్కడ ఇత్తనాలు పండిపోయి ఉంటాయి కదా, అవి మాత్రం అసలు ఉంచొద్దు. ఇత్తనాలు తీసేయండి. ఇప్పుడు వాటిని ఆయిల్‌లో వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోండి. ఎక్కువ డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తాం కదా, అంత వేయొద్దు. లైట్‌గా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోండి. అస్సలు చేదనేదే తెలీదనమాట. మనకి ఈ కాకరకాయ కారం అనేది అసలు చేదనే తెలీదు. అందరూ ఈ కాకరకాయ అంటే చేదుగుంటుంది అని అసలెవరు ఇష్టంగా తినరనమాట. ఇలా చేసుకొని తినండి. చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. చూసారా, ఇక్కడైతే దగ్గర పడిపోయినాయి ఫ్రై అవ్వటానికి. ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. అసలు ఎంతో కమ్మగా అయితే ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. చూసారా, ఇక్కడైతే ఫ్రై అయిపోయింది. ఇవైతే తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ ఆయిల్ కూడా అసలు వేస్ట్ కాదనమాట. లాస్ట్‌లో కూడా చెప్తాను చూడండి. మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకోండి. నేనిక్కడ అరకిలో కాకరకాయ ముక్కలైతే కోసి పెట్టుకున్నాను కదా, కొంచెం కొంచెంగా వేసుకోండి. 2 భాగాలుగా గానీ, 3 భాగాలుగా గానీ వేసుకోండి. ఎందుకంటే మొత్తం ఒకటేసారి వేశారంటే అసలు ఫ్రై కాదు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా 2, 3 సార్లు వేసామంటే ఫ్రై అయిపోతాయి చక్కగా అన్నీ కూడా. మొత్తం ఒకటేసారి అయితే వేయొద్దు. ఇవి పక్కన పెట్టేసుకొని ఆయిల్ కూడా తీసి సపరేట్‌గా పెట్టేసుకోండి. ఆయిల్ కూడా దేంట్లో అయినా ఫ్రై చేసినప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటే ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూను పల్లీలు పల్లీలు వేసి ఫ్రై చేసేయండి. అందులోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. ఈ కరివేపాకు కావాలంటే ముందు ఆయిల్ ఉంది కదా, ఆయిల్‌లోనే వేశారు అంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ 2 ఫ్రై అయిపోయినాయి. పల్లీలు, కరివేపాకు ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూను మినపగుండ్లయితే వేశాను. మీ దగ్గర హాఫ్ పప్పు ఉన్నా సరే, మినపగుండ్లు వేశాను నేను. మీ దగ్గర హాఫ్ పప్పు కానీ, మినపప్పు పొట్టుపప్పు ఉన్నా గానీ వేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూను ధనియాలు. ఈ ధనియాలు, మినపగుండ్లు చాలా టేస్ట్ కూడా వస్తాయన్నమాట. ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యేలోపు ఈ చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని సన్నగా ఇలా తరిగి వేసుకోండి. చిన్న కొబ్బరి ముక్క అయితే తీసుకొని సన్నగా తరిగి దీంట్లో ఇది వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మినపగుండ్లు వేసాం కదా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో ఒక 2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా ముందు వేయొద్దు. లాస్ట్‌లో 2 నిమిషాలైతే స్టవ్ ఆఫ్ చేస్తాం అనంగా వేసుకోండి 2 టేబుల్ స్పూను. ఈ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాక ఇవి కూడా ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అయిపోతాయి. జీలకర్ర కూడా ఫ్రై అవుతుంది. ఇవి కూడా ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టేసుకుందాం. చూసారు కదా, గోల్డెన్ కలర్‌లో చాలా చక్కగా అయితే ఫ్రై అయిపోతాయి.
కాకరకాయ తినని వాళ్ళైనా సరే ఇలా చేసి పెట్టండి. వద్దు అనకుండా అయితే ముద్దలు ముద్దలైతే అన్నం చక్కగా తినేస్తారనమాట. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. ఇందాక పల్లీలు, కరివేపాకు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! మిక్సీలో వేసుకొని ఇలా అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను. మరీ పేస్ట్‌లాగా మరీ ఫైన్ పౌడర్ అయితే చేయొద్దు. బరకగా పౌడర్ చేసుకొని దీంట్లోనే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. దీంట్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటుందనమాట. నేనైతే 4 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసేసాను. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. పావు టేబుల్ స్పూను పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్టు. సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. హాఫ్ కిలో కాకరకాయలు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే వేశాను. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేయండి. ఒక 10, 12 అలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మొత్తం ఒకసారి కలిపెట్టేసుకోండి. ఇలా కలిపెట్టేసుకొని ఏమన్నా గడ్డలు గడ్డలుగా ఉన్నా కూడా కలిపెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కాకరకాయలు మనం ఫ్రై చేసి పెట్టి ఉన్నాయి కదా! దీంట్లోనే వేసి మిక్సీలోనే రివర్స్ గేర్‌లో ఒక్కసారి అలా రివర్స్ గేర్‌లో తిప్పారంటే ఇలా పౌడర్ అయిపోతుంది. చక్కగా ఫ్రై చేసి పెట్టాం కాబట్టి ఇలా రివర్స్ గేర్‌లో తిప్పితే అప్పుడప్పుడు కలుపుకుంటూ వేసుకోండనమాట. చూడండి ప్లేట్‌లో గూడా వేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంది గదా! ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీగా గూడా ఉంటుంది. కాకరకాయ కారం పొడి రెడీ అయితే అయిపోయింది. చూసారా? పౌడర్ లాగా పొడి చాలా చక్కగా అయితే ఉంది. నచ్చింది గదా! నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. బాయ్.